హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మంత్రము, తంత్రము, యంత్రము అసలు ఏమిటివి? ఎప్పుడైనా ఆలోచించారా? మంత్రం జపించాలి, యంత్రము రచించాలి, తంత్రము క్రియ చేయాలి. అప్పుడే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఉన్నతంగా ఎదగడానికి మీరు కావాల్సిన దానిని మనము చేయాలి. దాని కొరకు ప్లాన్ గీయాలి. దాని కొరకే పని చేయాలి. అది దైవికము, ఇది మీ జీవితం. అంతే తేడా. ఒక దేవత ప్రతిష్టకు ముందు సంకల్పం బలము ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా పనులు జరుగుతాయి. మీ జీవితంలో సంపద పరులు కావాలనుకున్నప్పుడు మీకు ఎలాంటి సంకల్పము అవసరం? మీరు చెయ్యాలనుకున్న పనిని అడ్డదిడ్డంగా చేసినప్పుడు దాని రూపురేఖలు లేకుండా పోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే శుభ్రంగా ఒక పేపర్ పైన మీరు ఒక చక్కని మీ జీవితానికి రూపం ఇవ్వండి. ఆ తర్వాత దాని కొరకై నిరంతరము పని క్రియ తంత్రము చెయ్యండి. మీ జీవితము కూడా అందమైన మందిరము. అందులో చక్కని విగ్రహం పూజలందుకుంటున్నారు మీరు. సమాజంలో మన్ననలు అందుకోండి. దీనికంతా మీరు ముందుగా చేయాల్సింది కేవలం మీ జీవితాన్ని గొప్పగా కలలు కనటమే. బీ ఇన్ యువర్ డ్రీమ్స్. ఏపీజే అబ్దుల్ కలాం కలలు కనండి, వాటిని సకారం చేసుకోండి. అంత గొప్ప వ్యక్తి తన అనుభవంతో చెప్పిన మాటలు ఇవి. ఖచ్చితంగా అంత గొప్ప వ్యక్తి అనుభవంతో చెప్పిన మాటలు ఇవి. దాన్ని లక్ష్యంగా కాకుండా కోరికగా పెట్టుకోండి. అప్పుడే సాధ్యమవుతుంది. లక్ష్యం ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని వెనకాల ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే అవి జరుగుతాయి. కేవలం మీరు కలలు కనుక్కుంటూ కూర్చుంటే ఏది కాదు. కలలు గంటూనే మనము దాని వెనకాల ఒక పని చేయాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.